ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కోనసీమలోనున్న వాడపల్లి అనే క్షేత్రంలోనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చూపించబోతున్నాను. అంతేకాదు ఆ దేవాలయ చరిత్ర కూడా మీకు తెలియజేస్తాను. వాడపల్లి కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామం, ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. ఇది ఆత్రేయపురానికి 5 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రికి 25 కిలోమీటర్ల దూరంలోని ఉన్నది. 7 శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి ఏడుకొండలవాడు. కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందినది ఈ వాడపల్లి. తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నమ్మకం పొందింది ఈ వాడపల్లి వెంకటేశ్వరి ఆలయం. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాడపల్లి క్షేత్రంలోని మూల విరాట్టు రాతితో చేయబడింది కాదు. ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వయంభూగా కొలువై ఉన్నాడు. సాక్షాత్తు నారద మహర్షి శ్రీ మహావిష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్లు చెబుతారు. వరుసగా 7 శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందువల్లే ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయ చరిత్ర ఏమిటంటే, శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు. దీంతో ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగంలోని ప్రజలు దైవ చింతన మరిచిపోయి ధన సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు. దీనితో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడతారు. నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్లి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను శ్రీ మహావిష్ణువుకు తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు. దీనితో వారికి శ్రీ మహావిష్ణువు అభయమిస్తారు. ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటారని చెబుతాడు. దీనివల్ల మనుషుల్లో భక్తిభావం పెరుగుతుందని అభయమిస్తాడు. వాడపల్లి క్షేత్రంలో స్వయంభూగా నిలుస్తారని వారికి వివరిస్తాడు. దీనితో మునులు సంతోషంతో అక్కడి నుండి వెనుతిరుగుతారు. కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదిలో ఓ చందనం పెట్టే తీరం వైపు వస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళితే నదిలో ఆ పెట్టె కనిపించదు. చివరికి వాడపల్లి గ్రామంలో ఓ వృద్ధ బ్రాహ్మణుడి కలలో ఆ పెట్టెలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని, శుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది. దీనితో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టె కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తారు.
దానిని తెరిచి చూడగా అందులో శంఖ చక్ర గదతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. అంతలో అక్కడికి చేరుకున్న నారదుడు శ్రీ మహావిష్ణువు అవతారం గురించి చెబుతాడు. అంతేకాకుండా ఆ మూర్తికి వేం అంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడు అని వెంకట అని నామకరణం చేసి గోదావరి నదీ తీరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు. అలా అక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వరుడుగా పేరు వచ్చింది. స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు. అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అనే అగ్నికుల క్షత్రియుడు ఉండేవాడు. అతడు చాలా ఓడలకు అధిపతి. ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి. దీనితో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకుని వస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా నది ఒడ్డుకు చేరుతాయి. దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ వాడపల్లికి పూర్వనామం కూడా ఓడపల్లి అని తెలియచున్నది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే ఆకట్టుకుని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలుగుతుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాలలో వాడపల్లి ఒకటి. ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలు చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. ఈ క్షేత్రంలో వచ్చే భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఉత్సవాలలో ఆ ఊరి జనం అందరూ కూడా అన్న సంతర్పణలు చేస్తూ ఉంటారు. వచ్చే భక్తులను పిలిచి మరీ వాళ్లకు వడ్డలు చేస్తూ ఉంటారు. ఇవండి కోనసీమలోనున్న వాడపల్లి క్షేత్రంలోనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఆ ఆలయ చరిత్ర. వీలైతే ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ వెంకటేశ్వరుని యొక్క కృపా కటాక్షాలను పొందండి. ధన్యవాదములు. ఇట్లు రామకృష్ణ దువ్వు.